నియమపడిన కారణమున నేను సామర్థ్యంలో వినియోగించి విశ్వాసపూర్వకంగా విశిష్ట జ్ఞానంతో నిర్భయుడిని దేవాలయం అభివృద్ధి దృక్పథంగా 1927 సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ చట్టంలోని నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడమని ఇందు మూలంగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన ఏ రహస్య విషయమైనా కానీ నా ధర్మకర్త బాధ్యతలను సక్రమంగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ తెలుపక రహస్యంగా ఉండునని ఇందు మూలంగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా